వాళ్ళంతా ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తారు. తాము చీకట్లు మగ్గుతూ దేశానికి వెలుగులు పంచుతారు. ఏ క్షణం ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు. అయినా భయపడక పనిచేస్తుంటారు. అలాంటి వారికి ఏమిచ్చినా తక్కువే అంటారు వారి కష్టాన్ని చూసిన వాళ్ళు. అయితే వారి వేతనాల్లోనూ ఎప్పుడు కోతలు విధిస్తున్నారు ఐటీ అధికారులు. నల్ల బంగారాన్ని వెలికి తీసే సింగరేణి కార్మికుల వేతనాల్లో 60% కోత విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి కార్మికులపై ఐటీ అధికారుల కొరడా. ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో వేతనాల్లో 60% కోత. ఇల్లు గడిచేదెలా అని నల్ల సూర్యుల ఆవేదన. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న నల్ల సూర్యులు సింగరేణి కార్మికులపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొరడా జూళిపించారు. నెలంతా కష్టపడి పనిచేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కార్మికుల వేతనాల్లో 60% కోత విధించారు. ఐటీ చర్యను సింగరేణి కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఐటీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం లోపల ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి పెనుభూతం బొగ్గుగని కార్మికులని వేధిస్తున్నటువంటి తీవ్రమైనటువంటి చర్య హెచ్ఎంఎస్ వ్యతిరేకిస్తున్నది. ఏంటంటే ఈ దేశానికి వెలుతురునిస్తున్నటువంటి కార్మికులు ఏదైతే ఉన్నారో అంటే ఈ బొగ్గు ఉత్పత్తి చేస్తే తప్ప కరెంటు ఉత్పత్తి కానటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో సింగరేణి మొత్తంలో కూడా భారతదేశంలో కూడా బొగ్గుగని కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు చేయాల్సినటువంటి అవసరం భారతదేశ రాష్ట్రాల ప్రభుత్వాల మీద కూడా ఉంది. మంచిర్యాల జిల్లాలోని బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికులకు మార్చి నెలలో ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. కార్మికుల వేతనాల్లో నుండి 60% కోత విధించారు. జీతం చీటీలు చూసిన సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నెల జీతం నుండి 60% కోత విధిస్తే ఇళ్లు గడిచేదెలా అని వాపోతున్నారు. సింగరేణిలో దాదాపు 40,000 మంది వేతన కార్మికులు ఉన్నారు. ప్రతి నెల కార్మికుల వేతనాల నుండి ఆదాయపు పన్ను రికవరీ అవుతూనే ఉంటుంది. అయితే జనవరి నుండి మార్చి మాసం వరకు ఆదాయపు పన్ను ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి మాసం కావడంతో 30 నుండి 60% ఐటీ కోత విధిస్తుంటారు. తమ జీతం నుంచి 50% ఇన్కమ్ ట్యాక్స్ మూలంగానే కట్ అవుతున్న పరిస్థితి కార్మికులందరూ గగ్గోలు పెట్టారు. దానిలో పట్టించుకున్నట్టు పాపాన పోలేదు కేంద్ర ప్రభుత్వం. ఏదైతే గెలిచినటువంటి సంఘాలు ఉన్నాయో ఏఐటీసీ, రిప్రజెంటేటివ్ ఐఎన్టీసీ కానీ కార్మిక సమస్యలు పట్టించుకోవట్లేదు అనేది ఇది నగ్న సత్యం. ఇక్కడ కూడా సింగరేణిలో కూడా అధికారులు కూడా మినహాయిస్తున్నారు. ఓన్లీ ఎన్సీడబ్ల్యూ కార్మికులు మాత్రం అన్యాయం చేస్తున్నటువంటి విషయం వాళ్ళ కార్మిక సంఘాలకు తెలుసు, కార్మికులకు తెలుసు అనే విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో జమైన వేతనాల నుండి ఈఎంఐలు, కటింగ్ ను పోను చేతికి వచ్చే మిగతా డబ్బులు ఏ మూలను సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులకు వడ్డీలు, కుటుంబం నెలంతా గడవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఏడాదిలో సుమారుగా 3 నెలల వేతనం ఐటీకి చెల్లించాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. సంస్థలో పనిచేస్తున్న 35% మంది కార్మికులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇల్లు గడవడానికి మళ్లీ అప్పు చేయక తప్పడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చిన వ్యాపారులకు అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. వాళ్ళ కార్మికులు లేనిది వాళ్ళ ప్రభుత్వాలు లేవు, వాళ్ళ కార్మికులు లేనిది వాళ్ళ కరెంటు లేదు. వాళ్ళ కరెంటు ఉత్పత్తి అయి వాళ్ళ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే వాళ్ళ ప్రకృతికి విరుద్ధంగా పనిచేసే సింగరేణి కార్మికుడే ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు బేషరతుగా వాళ్ళ 49 హామీలు ఇచ్చిన ఏఐటీసీ కానీ 6 గ్యారంటీల పేరుతో సింగరేణి కార్మికులకు అమలు కానీ హామీలు ఇచ్చిన వాటి అమలు కోసం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నిత్యం కార్మికులు మమేకమై కార్మికుల పక్షాన ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. సింగరేణి కార్మికుల సమస్యలను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు ఎన్నికల సమయంలో గనులపై ప్రచారాలు నిర్వహిస్తూనే ఉన్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదు. కార్మికుల ప్రధాన సమస్య ఐటీ రద్దు చేయిస్తామని హామీ ఇచ్చి ఎన్నికలో గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కార్మికులను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారని, ఓట్లు దండుకున్న తర్వాత పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగుతున్న ఏఐటీయూసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. తమ వేతనాల్లో 60% కోత విధించడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఐటీ రద్దు చేయించాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు.